గుర్రు పెడుతున్నాడని తట్టుకోలేక మొగుడిని వదిలేసిన భార్య, కాలేజీకి చదువుకోమని పంపిస్తే సరిగా చదవలేదని మంగళ షాపులో పనికి పెట్టిన తండ్రి, సాయంత్రం 5 అయితే చాలు వేస్ట్ గాలు కాలేజ్ దగ్గర చూకాడతారు. ఈతరాక నీటిలో ఆత్మహత్య చేసుకున్న చాపిల్ల. ఎరా మళ్ళీ వస్తుందా? ఏంటొచ్చేది? అలా కాలేజీ పెట్టడం ఎప్పుడో అయిపోయింది. ఇది వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసు. చచా, ఈ లెక్చరర్స్కి బొత్తిగా టైం సెన్స్ లేదు బ్రో. వెళ్ళిపోతా బ్రో, నా పిల్ల రాగానే వెళ్ళిపోతా. ప్రతి ఎదవకి నా షాప్ దగ్గరే పని. నువ్వు పని మాట్లాడు కాబట్టి నాలాంటి రానిచ్చావు. ఏమన్నావు? టీచర్ చెప్పే పాఠానికి వీళ్ళు చదివే చదువులకి పొంతనే ఉండదు. ఖర్చులు ఎక్కువ, తెలివి తక్కువ. వీళ్ళు చదివే చదువులకి చేస్తున్న పనులకి అసలు సంబంధమే లేని ఈ రోజుల్లో సాయంత్రం 6 గంటల వరకు స్టడీ అవర్లు, బ్యాగ్ నిండా పుస్తకాలు, ఇదే రోడ్ల మీద నిరుద్యోగంతో తిరుగుతున్న యువతి యువకులు. ఎటు పోతుంది నా దేశ వ్యవస్థ? పోతుంది నా దేశ వ్యవస్థ. ఒరే నాయనా, డైలాగులు నీకు సూట్ కావురా. ఓ థ్యాంక్ యూ బ్రదర్. ఎంతసేపు రా మళ్ళీ రావడానికి? ఒరే నాయనా, నేను తీసుకెళ్ళండి రా బాబు. ప్రిన్సిపల్ ఏమైనా మా బాబు అనుకున్నావా? వచ్చేవరకు ఆగు. ఎవడు పడితే వాడు కోపం అవుతాడంట్రా నాయన. అదిగోరా తను వచ్చేసి. బాబు కమలాసన్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది. మరి ఇంకేంటి లేటు? వెళ్దాం పదండి.